నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 420 ఎకరాల్లో ప్రభుత్వం ఐటీ పార్క్ నిర్మించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చాలా మంది సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ గనుక ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తే పక్షులకు, మూగజీవాలకు నివాసం లేకుండా పోతుందని, సో ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి కూడా చాలా మంది సెలబ్రిటీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించుకుంటూ ఉంటున్నారు. సో మరి దీనిపైన రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది, మరి వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ లో న్యాయం ఎంత ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. సో చాలా మంది సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు మేడం, ఆ స్థలాన్ని ఐటీ పార్క్ చేయొద్దు, ప్రభుత్వం కావాలనుకుంటే ఇంకే ప్లేస్లోనైనా చేసుకోవచ్చు కదా, ఆ స్థలాన్ని మాత్రం వదిలేయండి. సో ఎందుకంటే మూగజీవాలు, పక్షులు వాటన్నిటికి జీవనాధారం లేకుండా పోతుంది అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా. సో ఎలా చూడవచ్చు అంటారు వీళ్ళ రిక్వెస్ట్ని? మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అక్కడ కట్టడం కరెక్టే అంటారా? మీరేం చెప్తారు? కరెక్టా తప్ప మనం ఎవరు అండి జడ్జి చేయటానికి? వీ కెనాట్ సే. అలా అనుకుంటే ఇప్పుడు మనం నివాస యోగ్యాలుగా చేసుకున్న స్థలాలన్నీ కూడా, లేకపోతే ప్రదేశాలన్నీ కూడా ఒకప్పుడు చెట్లు చేమలతో నిండే ఉన్నాయిగా. ఈరోజు మీరు ఆకాశ హర్మ్యాలు నిర్మించుకున్నారు, అవన్నీ ఒకప్పుడు ఊళ్ళేగా. సో మనం మంచి చెడు మనం డిఫైన్ చేయలేం. ఈ భూమి ఏదైతే ఉందో ఈ 420 ఎకరాలు, ఇది 21 సంవత్సరాలకి లీజుకి ఇచ్చుకున్నారు గతంలో. ఆ ఇచ్చిన దాన్ని ఆ లీజుకి సంబంధించి ఇది ప్రభుత్వ భూమి అని ఈ ప్రభుత్వం కోర్టులో ప్రూవ్ చేసుకుని ఇది ప్రభుత్వ భూమి అని హక్కులు పొందాక అందులో ఐటీ పార్క్ కట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని అమ్మేస్తే ఇంచుమించు దానికి 20,000 కోట్లు వస్తుందట. సరే, అమ్ముతారా లేదు, వాళ్ళు లీజ్కి ఇస్తారా లేదు, ఏ రకంగా డెవలప్ చేస్తారు మనకు వివరాలు తెలియదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఈ నాగ అశ్విన్ అన్న అతను సెలబ్రిటీ, అతను ఫస్ట్ స్పందించి వెంటనే పోస్ట్ డిలీట్ చేశాడు. ఆ తర్వాత సమంత ఇవాళ స్పందించింది. సమంత దీనివల్ల మీకు చెట్లు కొట్టేయడం వల్ల హీట్ పెరిగిపోతుంది, 4 డిగ్రీలు ఇంకా ఎక్కువ పెరుగుతుంది అని ఆవిడ చెప్పడం జరిగింది, మీరు ఆలోచించుకోండి అని. తర్వాత అంతకుముందు బీఆర్ఎస్ ఫస్ట్ దీని మీద స్పందించింది. యాక్చువల్లీ బీఆర్ఎస్ దీనికి వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు భూములు అమ్మద్దు అని బీఆర్ఎస్ చెప్తే గతంలో భూములు ఎందుకు అమ్మింది బీఆర్ఎస్? మరి ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా వాళ్ళు చేసిన దాన్ని జస్టిఫై చేసుకుంటూ వేరే ప్రభుత్వం వచ్చినప్పుడే తప్పు అని చెప్పడానికి ఏ రకంగా సరిపోతారు. ఇది మనం మంచి చెడు మధ్య గీతని మనం ఫిక్స్ చేయలేం, చెప్పలేం. కాబట్టి ఇవాళ హెచ్సియు విషయంలో రేణు దేశాయ్ కూడా స్పందించింది. ఆవిడ ప్లీజ్ 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 అంటూ మాట్లాడి చాలా ప్లీజులు వాడారు ఆవిడ. వేరే చోట మీరు కొంచెం చూడండి, ఇట్స్ ఎ రిక్వెస్ట్ అన్నట్టు మాట్లాడింది ఆవిడ. ఓకే, మంచిదే. ఇప్పుడు మేమేమి డెవలప్మెంట్కి మేము ఎగనిస్ట్ కాదు, మీరు ఐటీ పార్క్ కట్టండి, ఇవన్నీ మాట్లాడారు ఆవిడ. మాట్లాడి ఫైనల్లీ ఈ స్థలం కాకుండా వేరే చూసుకోండి, ఇది పక్షులకు ఆలవాలంగా ఉంది కాబట్టి ఈ ప్లేస్ని మీరు అంటే చెట్లు కొట్టకండి అని. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడాడు. మనం ఏది మంచి చెడు చెప్తామండి? ఇప్పుడు అలా ఆలోచిస్తే అసలు హైదరాబాద్ ఇవాళ డెవలప్ అవుతుందా? బెంగళూరు ఇవాళ డెవలప్ అవుతుందా? చెన్నై డెవలప్ అవుతుందా? ఏ రాష్ట్రమైనా డెవలప్ అవుతుందా? అంటే ఒక ఖాళీ స్థలం అనేది మీకు దొరకదు కదా, మొత్తం అంతా ఖాళీగా ఉండదు కదా. చెట్లు లేకుండా సాధారణంగా స్థలాలు ఉండవు, లేదు పొలం లేకుండా ఉండదు. ఇప్పుడు ఇళ్ళు కట్టినవన్నీ మీరు ఇప్పుడు ఏదైతే గేటెడ్ కమ్యూనిటీలు కట్టారో ఒకప్పుడు అవన్నీ ఊళ్ళు, లేదంటే పొలాలు. ఇప్పుడు సిటీలో కూడా అన్ని పొలాలు ఉండేవి అటుపక్క అంతా మీకు. ఆ పొలాలన్నీ ఈరోజు ఇళ్ళు కింద మారిపోయాయి. కాబట్టి నేను గుడిసెలో ఉంటానని ఎవడైనా చెప్పగలడా? చెప్తాడా? మా అమ్మాయి ఫలానా చోట ఉంది, ఎక్కడుంది? గచ్చిబౌలిలో 4 బెడ్రూమ్ల ఫ్లాట్ కొనుక్కుంది. లేదు ఇంకెక్కడో మాదాపూర్లో ఒక 5 బెడ్రూమ్ల ఫ్లాటు, మనుషులు ఉండేది 2, 5 బెడ్రూమ్లు. లేకపోతే పిల్లో ముగ్గురు 4 బెడ్రూమ్లు. అంటే మనిషి తనకి మించి అన్నీ కూడా కొనుక్కుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడు, ఇట్స్ ఓకే. కానీ ఇది చెయ్యాలి ఇది చేయొద్దు అని చెప్పటానికి ఈ మంచి చెడు విచక్షణ మనం చెప్పలేం, చాలా కష్టం అది. ఇవాళ హెచ్సియు విషయంలో ఏదైతే జరుగుతోందో ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఇది ప్రభుత్వ భూమి, మేము ఐటీ పార్కు నిర్మాణం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది.
దీని మీద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ 2 ప్రైవేట్ వ్యాజ్యం వేశారు దీని మీద, దీన్ని ఆపమని. ఒక్కసారి ప్రభుత్వంది అయిపోయాక ఎవరు ఆపగలరు? దాని మీద వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఇది ఏది చెప్తారు మీరు? ఎట్లా చెప్తారు దీన్ని? ఇప్పుడు నేను కొన్ని ఏదో గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్టుగా నాకు నచ్చని సిద్ధాంతాన్ని కూడా నేను పాటిస్తూ మీకు నేను నీతులు చెప్పడం ఎంతవరకు సమంజసం? అది నేను అనేది అది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ సెలబ్రిటీస్ ఎవరున్నారో వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఫ్లాట్స్లో ఉంటారు. వీళ్ళకి నచ్చని క్యారెక్టర్స్ చేస్తారు, నచ్చిన క్యారెక్టర్స్ చేస్తారు డబ్బుల కోసం. మరి అప్పుడు అది తప్పని మనం చెప్తామా? చెప్పలేం కదండి. ఇప్పుడు నేను చెట్లు కొట్టడానికి నేను ఎగ్నిస్టే, నేను కాదని అంటల్లా. కానీ అది ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కొట్టకపోతే కుదరదన్నప్పుడు కొడతారు, పర్మిషన్ తీసుకుని కొడతారు. ఇక్కడ ప్రభుత్వ పర్మిషన్ తీసుకునే కొట్టాలి. కొన్ని చెట్లు మన ఇష్టానికి మనం నరకడానికి ఉండదు. అది రోడ్డుకి అడ్డంగా ఉన్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తావుగా, తీసేయాలండి ఆ చెట్టు, అక్కడ కుదరదండి అని మనమే దెబ్బలాడతాం. సో ఇక్కడ ఈ పక్షులు ఒకవేళ ఇది మీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చాలా వేల ఎకరాలు ఉంది. సో ఈ చెట్లు కొట్టేస్తే ఆ పక్షులన్నీ కూడా పక్క చెట్లకు వెళ్ళిపోతాయేమో మనకు తెలియదు. అంటే అది మనకి టోపోగ్రఫీ ఎలా ఉందో మనకు తెలియదు. అంటే అక్కడ డీర్స్ కూడా ఉన్నాయి. డీర్స్ ఉంటాయి, నెమళ్ళు ఏమండి. ఇప్పుడు మరి సిటీలో ఒకప్పుడు నెమళ్ళు ఎలా తిరిగేవి తెలుసా? ఇప్పుడు కూడా మీరు అటు వెళ్తే, ఎటు జూబ్లీ హిల్స్ సైడ్ వెళ్తే ఇటు అటు పార్కులే కదా, ఒక్కోసారి రోడ్డు మీదకి నెమళ్ళు వస్తాయి. మీకు తెలుసా? నేను చూసా చాలాసార్లు. ఏం చేయలేం మనం. ఇప్పుడు మనిషి జనాభా పెరుగుతోంది, నిర్మాణాలు పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు మీరు చెట్లు కొట్టేస్తున్నారు, మీరు కాంక్రీట్ జంగిల్ చేసుకుంటున్నారు. సో మొత్తం అనుమతులే రద్దు చేసేయాలి. అప్పుడు మొత్తం రియల్ ఎస్టేటే రద్దు చేసేయండి, బెస్ట్. అది హ్యాపీగా చిన్న చిన్న ఇళ్లల్లో ఉందాం మనం. అప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు, మన ఆరోగ్యాలు బాగుంటాయి, అన్ని రకాలుగా బాగుంటాం. కాబట్టి ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పడానికి మనం సరిపోవండి. సో ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని కోర్టులు ఏ రకంగా చెప్తాయి అనేది మనం వేచి చూడాలి. మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.